యెషయా గ్రంథం 63వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న దేవుని మాటలను వాగ్దానాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 13వ వచనం. మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడు ఏడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడు ఏడి. మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడని అనుకొనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మరి ఒకసారి ప్రభా, నీ పాద సన్నిధికి మేము వస్తున్నామయ్యా. నీ చూపును మా మీద ఉంచుమని, నీ సహాయము మాకు దయచేయమని, నీ కాపుదలను, నీ ఆశీర్వాదాన్ని, నీవిచ్చే కృపలను కోరుకుంటూ మరి ఒకసారి నీ వైపు చూస్తున్నాము. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, స్థిరపరచండి. నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి కేవలము క్షేమాభివృద్ధికరమైన నీ చిత్తానుసారమైన మాటలు మాత్రమే మాకు అందించి మహిమను పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా నడిపించాడో, ఆశ్చర్యమైన కార్యములు వారి పట్ల ఎలా జరిగించాడో ఈ వచనంలో మనం చూడగలం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 13వ వచనంలో, మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడు ఏడి. అన్ని లక్షల మంది ప్రజలను నడిపించడానికి మోషే చెప్పాలంటే, నాకు ధైర్యం చాలదు, నేను సరిపోను, నాకు వాక్శక్తి లేదు, నేను నడిపించలేను అని ఒక టైంలో బ్యాక్ ఆఫ్ అవ్వాలని ప్రయత్నిస్తున్న సమయంలో దేవుడు అన్నాడు మోషేతో, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఇట్ ఈస్ మై ప్లాన్, నా చిత్తము, నువ్వు ముందుకు వెళ్ళు, నీకు ఏ సహాయం అందించాలో, నీకే సామర్థ్యం ఇవ్వాలో, నీ నోట ఏ మాటలు ఉంచాలో, నీ ప్రతి అడుగులో, నీ ప్రతి మూవ్లో నేను తోడుగా ఉండి నడిపిస్తానని మోషేను ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ముందుకి పుష్ చేశాడు. విశ్వాస జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్న తర్వాత మన శక్తికి మించిన కార్యాలు కొన్ని దేవుడు మన ద్వారా చేయించాలని ఆశిస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, నా శక్తి చాలదయ్యా, నా జ్ఞానం చాలదు, నేను ఈ పరిస్థితులు సక్సెస్ఫుల్గా నేను హ్యాండిల్ చేయగలనని అనుకోవడం లేదని కొన్నిసార్లు మన శక్తిని, మన బలాన్ని, మన జ్ఞానాన్ని, మనకున్న తలాంతులను చూసుకున్నప్పుడు అనిపిస్తుంది. కానీ దేవుడు మోషేకు వాగ్దానం చేశాడు, ఏమనంటే, నేను నీతో ఉంటాను, నేను నడిపిస్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు ముందు నిలబడాలి, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, దట్ ఈస్ మై ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవుని బిడ్డలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన జీవితంలో సక్సెస్ సాధించడం అంటే లోక సంబంధమైన వ్యక్తులలాగా సక్సెస్ మరొక విధానంలో ఒక క్రైస్తవుడు డిఫైన్ చేసుకోకూడదు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ఒక క్రైస్తవ జీవితానికి గొప్ప సక్సెస్ అండి. దేవుని ప్రణాళికలు నెరవేర్చడమే సక్సెస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ లాంగ్ యూ హ్యావ్ లివ్డ్, ఎంతకాలం బ్రతికావన్నది ప్రశ్న కాదు. ఒకవేళ ఈ లోక సంబంధంగా ఒక సెంచరీ కొడితే చాలా సక్సెస్ఫుల్ అండి, చాలా ఆరోగ్యకరమైన వ్యక్తి అండి, ఇంతకాలం బ్రతికారని బహుశా ఈ లోకంలో ప్రజలు వారి గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఒక రికార్డులోకి వారు ఎక్కుతారేమో, ఒక న్యూస్లోకి వారు ఒకవేళ వస్తారేమో. కానీ దేవుని దృష్టిలో ఒక వ్యక్తి సక్సెస్ఫుల్గా బ్రతికినట్లు ఎప్పుడంటే, దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చినప్పుడు. దేవుని ఆలోచన ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు దేవుడు నన్ను కలుగు చేశాడు, వై యామ్ ఐ హియర్ ఆన్ ఎర్త్, అసలు లోకంలో ఈ ప్రపంచంలో దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అని గ్రహించుకొని మన ఇష్టాన్ని నెరవేర్చకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే విశ్వాస జీవితంలో మనం నిజంగా సక్సెస్ సాధించినట్లు. మోషే తన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. మోషే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి మోషే యొక్క కుడి చేతి వైపున దేవుడు తన బాహువు నుంచాడంటండి. హల్లెలూయా. దేవుని చిత్తం జరిగిస్తూ నువ్వు అడుగులు వేస్తే, నీవు ఎటువంటి విల్డర్నెస్ గుండా ప్రయాణం చేసినా, అన్నోన్ ఛాలెంజెస్ ఎన్నో నువ్వు ఎదుర్కొన్నా, ఒక దానియేలు లాగా ఒక సింహాల బోనిలో నువ్వు పడిన పరిస్థితి వంటి పరిస్థితి నీకు ఎదురైనా, నీ కుడి చేతి వైపున, నీ వెనకాల, నీ ముందు, నీ ప్రక్కన, నీలో దేవుడుండి తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపచేసి నిన్ను బలపరిచి చక్కగా ముందుకు నడిపిస్తాడు. దానికి మోషే జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇన్ని లక్షల ప్రజలను విల్డర్నెస్లో, అరణ్యంలో నడిపించాలంటే సామాన్యమైన విషయమా? జాన్ వెస్లీ గారు హోలీ ల్యాండ్కు మరి ఆయా సమయాల్లో పరిచర్య మధ్యలో ఒక 10 రోజులు సమయం దొరికినప్పుడు 10 రోజులు మీటింగ్స్ ఏమీ పెట్టుకోకుండా హోలీ ల్యాండ్కు కొంతమందిని తీసుకొని వెళ్తూ ఉండేవారు. ఎందుకంటే ఫస్ట్ టైం హోలీ ల్యాండ్కు మా
అత్తమ్మ గారిని, మావయ్య గారిని, పాస్టమ్మ గారు వారందరిని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్ప్లెనేషన్ అదంతా సాటిస్ఫాక్టరీగా అనిపించలేదంట దైవజన్నికి. ఇక్కడికి ఇంతమంది ఇంత ఖర్చు పెట్టుకొని, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తున్నారు హోలీ ల్యాండ్కి, కానీ ఇక్కడ వారికి నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవన్నీ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకు హోలీ ల్యాండ్కి వచ్చారో ఆ పర్పస్ కంప్లీట్గా సర్వ్ అవ్వడం లేదు. కాబట్టి నేను మరికొంతమంది టీమ్స్ని తీసుకొచ్చి వారికి బైబిల్ ప్రదేశాలు, బైబిల్ ప్రాంతాలు, అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే ఎక్స్ప్లెయిన్ చేయాలని అప్పుడు ఒక తీర్మానం తీసుకొని ఆ తర్వాత నుండి కొన్ని టీమ్స్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను అలాగే మా పెద్ద పాప మేము కూడా ఒకసారి మరి వెళ్ళడం జరిగింది హోలీ ల్యాండ్కు. వెళ్ళిన సమయంలో ఒక 50 మందికి టీమ్గా వెళ్ళామండి. 50 మెంబర్స్ వచ్చారు మాతో పాటు. ఆ 50 మెంబర్స్ని మేనేజ్ చేయడానికే చాలా ఇబ్బంది అయిపోయేది. ఎందుకంటే అందరూ ఒక పేజ్లో ఉండరు, అందరూ ఒక పేస్లో ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు మాట వింటారు, ఒక్కొక్కరు మాట వినరు, ఒక్కొక్కరు సర్దుకుపోతారు, ఒక్కొక్కరు సర్దుకుపోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 50 మందిని 10 రోజులు నడిపించడానికి కొంచెం టీడియస్గా అనిపించింది. ఆ సమయంలో మరి మేము జ్ఞాపకం చేసుకున్నాం ఏమనంటే, మోషే ఎలా నడిపించాడో, మోషేకి అంత ఓపిక దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడో, మోషేకి అంత సామర్థ్యం దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడో. కొంతమంది ప్రజలను నడిపించాలంటేనే, ఒక పెద్ద ఫ్యామిలీని మేనేజ్ చేయాలంటేనే ఆ తల్లి తండ్రికి ఎంత కష్టమైపోతుంటుందో. అలాంటిది మోషే అంతమంది ప్రజలను వాగ్దాన దేశం వరకు ఆల్మోస్ట్ తాను 40 సంవత్సరాలు నడిపించగలిగాడంటే దానికి కారణం ఏంటంటే, దేవుడు తన కుడి చేతి వైపున మహిమ గల తన బాహువుతో పోనిచ్చాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది విత్ హిస్ గ్లోరియస్ ఆర్మ్ అనే మాట. దేవుని బాహువుకు చాలా పేర్లు ఉన్నాయండి బైబిల్లో, కానీ ఇక్కడ వ్రాయబడిన పేరేంటంటే దేవుడు మహిమ గల తన బాహువు. దేవుని బాహువు ఎలాంటిదంటే శూరకార్యాలు జరిగించే బాహువు, అద్భుత కార్యాలు చేసే బాహువు, మహిమ గల బాహువు, హిస్ గ్లోరియస్ ఆమ్. దేవుని మహిమ మన మీద ప్రకాశిస్తే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఇక మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా మనకి తిరుగు ఉండదు. సమస్యలు రావని కాదు, కానీ ప్రతి సమస్యలో దేవుడు చాలా క్షేమంగా సురక్షితంగా మనల్ని నడిపిస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు, ఈ మాట చదివినప్పుడు కొంచెం ఆలోచించవలసిన మాట అని అనిపించింది. దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి కనాను దేశంలోకి నడిపించాడు. ఎందుకు నడిపించాడు? ఆయనకున్న ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే, తన నామమునకు తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకుంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది టు మేక్ ఫర్ హిమ్ అన్ ఎవర్ లాస్టింగ్ నేమ్. తన పేరు గొప్ప చేసుకోవడానికి, తన నామాన్ని ప్రఖ్యాతి చేసుకోవడానికి, వీరి దేవుడు నిజంగా గొప్ప దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, తన బాహువుతో వారిని నడిపించిన దేవుడని అక్కడున్న జనులు, ఆ చుట్టూ ఉన్న అన్యులు, ప్రపంచ ప్రజలందరికీ ఒక సాక్షార్థంగా ఉండడానికి దేవుడు ఒక ప్రఖ్యాతిని తన నామానికి కలుగజేసుకోవడానికి ఇశ్రాయేలీలను నడిపించాడంట. ఈ రాత్రికాల సమయంలో కూడా ఈ మాట చదివినప్పుడు మనము ఈ మాట నుంచి ఒక మాటను అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. అదేంటంటే, నీ జీవితంలో కూడా దేవుడు తన నామాన్ని ప్రఖ్యాతి చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని ఉద్దేశం అది. మరి నీ ఉద్దేశం ఏంటి నీ జీవితం పట్ల? చాలాసార్లు మనం ఏదైనా అచీవ్మెంట్ సాధించినప్పుడు మనం అనుకుంటాం, నేను సాధించాను, నా హార్డ్ వర్క్ వల్ల, నా జ్ఞానం వలన, లేకపోతే నా పరిశ్రమ వలన నేను ఈ స్థితికి వచ్చానని చాలాసార్లు ఎవరైనా అచీవ్మెంట్స్ ఏదైనా సాధించినప్పుడు, ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. కానీ నీ జీవితంలో నువ్వు ఏది సాధించినా ఇది దేవుని కృప వల్లనే, ఇది దేవుడు తను నన్ను బలపరచడం బట్టి నేను వెళ్ళగలిగాను, ఈ కార్యం నేను సాధించగలిగానంటే దేవుని సహాయం నాకు ఉంది కాబట్టే, దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టే అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒక దైవజనుడు ఏమన్నారంటే, హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ అని. హిస్టరీ అనే ఇంగ్లీష్ పదం చూడండి, HISTORY. హిస్టరీ అనే పదాన్ని మధ్యలోకి బ్రేక్ చేస్తే హిస్ స్టోరీ అనే 2 పదాలు అవుతుంది. హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ. చరిత్ర ఏంటి అని ఆలోచిస్తే, ప్రపంచ చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ప్రపంచ చరిత్రలో ఆయా సమయాలలో, ఆయా కాలాలలో, ప్రజలలో దేవుడు తన కదలికలను చాలా స్పష్టంగా చూపిస్తూనే వచ్చాడు.
బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథాన్ని మనం చదివితే దేవుడు అనే మాట ఎక్కడ కనబడదు, కానీ దేవుని యొక్క అదృశ్య హస్తము యొక్క కదలిక మాత్రం ఆ గ్రంథం అంతట్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని మీద ఆధారపడిన వారు ఎలా సిగ్గునొందలేదు, దేవుని మీద ఆధారపడిన వారు ఎలా మరణం నుండి తప్పించబడ్డారు, దేవుని యందు నమ్మికించిన వారు ఎలా క్షేమాభివృద్ధిని పొందుకున్నారో ఆ గ్రంథంలో చూస్తాం. కానీ దేవుడు అనే పదం ఎక్కువ కనబడదు. చరిత్రలో మనం క్యాలెండర్ను గమనించినట్లయితే BC ADగా చరిత్ర 2 భాగాలుగా విభజించబడిందంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ హిమ్. క్రీస్తును బట్టి, క్రీస్తు జన్మ ఈ ప్రపంచానికి ఒక బేస్ లైన్గా మారిపోయింది. ప్రపంచ చరిత్రలో ఒక బేస్ లైన్గా మారిపోయింది. హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ. చరిత్ర క్రీస్తు ప్రభు యొక్క కథ, క్రీస్తు ప్రభు యొక్క జీవితము, క్రీస్తు ప్రభు యొక్క జీవితంతో, ఆయన యొక్క మరణంతో, ఆయన యొక్క పునరుత్థానంతో ముడిపడింది అని మనం గుర్తించాలి. అయితే ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, హిస్టరీ ఇస్ హిస్ స్టోరీ. చరిత్ర, ప్రపంచ చరిత్రను విభజించింది యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ, ఆయన మరణము, ఆయన పునరుత్థానములు. అయితే నీ జీవితంలో హిస్టరీలో దేవుడు ఉన్నాడా? వాట్ ఈజ్ యోర్ హిస్టరీ? ఎవరైనా నేను కూర్చోబెట్టి టెల్ మీ అబౌట్ యువర్ లైఫ్, నీ జీవితం గురించి కొన్ని మాటలు చెప్పండి అంటే కొంతమంది అన్నీ చెప్తారు, కానీ దేవుడు గురించిన ఒక్క ప్రస్తావన కూడా రాదు. నా కెరియర్ ఇదండి, నేను ఇంత చదివానండి, నేను అక్కడ చదివానండి, నేను ఈ మెడల్ సాధించాను, ఆ మెడల్ సాధించాను, నాకు పలానా సంవత్సరంలో పెళ్ళయింది, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, పలానా ప్రాంతాల్లో సెటిల్ అయ్యాము, నేను ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేశాను, ఫైనాన్షియల్గా మేము ఇంత మంచి పొజిషన్లో ఉన్నాం, ఇవన్నీ చెప్పుకొని వస్తారు. కానీ రక్షణ ఎప్పుడు పొందావు? దేవునిలో ఎలా ఎదుగుతున్నావు? దేవుని చేతిలో ఎలా వాడబడగలుగుతున్నావు? దేవుని రాజ్య విస్తరణ కొరకు నీ పాత్ర ఏంటి, నీ వంతేంటి? అవి ఏమీ మాట్లాడరు. కానీ ఒకటి మనం గుర్తించాలి, అదేంటంటే ఆర్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ అస్ బట్ ఇట్స్ అబౌట్ హిమ్. చాలాసార్లు మనం అనుకుంటాం నా జీవితం అంటే నా గురించే, నా జీవితము నా గురించి, మై లైఫ్ ఈజ్ అబౌట్ మీ అని చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలంగా మనం ఒకటి గుర్తించాలి, అదేంటంటే నా జీవితము నన్ను గూర్చి కాదు, కానీ నా జీవితము నా పరలోకపు తండ్రిని గూర్చి. ఈజ్ మై లైఫ్ టాకింగ్ అబౌట్ హిమ్? ఈజ్ మై లైఫ్ గ్లోరిఫైయింగ్ హిమ్? Is my life reflecting him? Is my life honoring him? నా జీవితము ప్రభుకు మహిమార్థంగా ఉందా? నా జీవితము ప్రభువును ప్రతిబింబించేదిగా ఉందా? నా జీవితము ప్రభువును చూపించేదిగా ఉందా? నా జీవితాన్ని ఎవరైనా చూస్తే వారికి దేవుని గురించి ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుదా? కొంతమంది ఒక క్రైస్తవులని పేరే తప్ప వారి విశ్వాసాన్ని గురించి ఎక్కడ కొంచెం కూడా కనబడదండి. ఎక్కడ ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను ఏ ప్రాజెక్ట్లో ఉన్నా, నాకు ఎక్కడ డెస్క్ ఇచ్చినా, ఎక్కడ సీట్ ఇచ్చినా, ఈవెన్ US వెళ్ళినప్పుడు కూడా నా డెస్క్ దగ్గర ఖచ్చితంగా కొన్ని వాక్యపు వాగ్దానాలు నేను పిన్ చేసి పెడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే నా పేరే అక్కడ ఉండడం కాదు, నేను అక్కడ ఉన్నానంటే దానికి కారణం ప్రభువే. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే. నా డెస్క్ మీద నుంచి వెళ్ళిన వారల్లా, నా డెస్క్ వైపు చూసిన వారల్లా ఒక్క వాక్యమైనా చదవగలగాలి, వారికి దేవుని గురించి ఒక్క మాటన్నా తెలియాలి, ఒక్క మాట ద్వారా అయినా వారు పట్టబడాలి. ఈ అమ్మాయి క్రీస్తును కలిగిన అమ్మాయి అని నా జీవితంలో ఏదో ఒక చిన్న సాక్ష్యమైనా ఉండాలి. అందరితో నేను నోరు తెరిచి నా ప్రభువుని గురించి చెప్పలేకపోవచ్చు, కానీ ఒక చిన్న వాక్యాన్ని నేను పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మై లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ మీ బట్ ఇట్ ఈస్ అబౌట్ హిమ్. నీ జీవితంలో అటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా ఉందా? నా పిల్లలండి నా కోసం పెంచుకుంటున్నాను, మా ఇంటి పేరు నిలబెట్టుకోవడానికి, మా వంశం ఉద్ధరించడానికి. ఎవరు ఉద్ధరించేది? నువ్వు ఏ ఇంట్లో పుట్టావో, ఏ వంశమో, ఆ వంశాన్ని ఉద్ధరించాలని కాదు నీకు ఉండాల్సింది ఆశ. దేవుని రాజ్యాన్ని కట్టాలన్న ఆశ నీకు ఉండాలి. దేవుని రాజ్య వారసులుగా కొంతమంది నన్ను సంపాదించాలని నీకు ఉండాలి. నీ వంశాన్ని ఉద్ధరించుకోవడానికి ఒకవేళ పిల్లలు పుట్టగానే వాళ్ళు ఇంత గొప్పవారిని చేసాం, అంత చదివించాం, ఇంత చదివించాం అని చంకలు కొట్టుకుంటున్నావేమో. ఈ లోకంలో ఏ స్థాయిలో వారున్నా పరలోక రాజ్యంలోకి వారికి ప్రవేశం లేకపోతే, వారు రక్షణ పొందకపోతే వ్యర్థమే. నీ పిల్లలు నీతో పాటు పరలోకానికి రాలేకపోతే ఎందుకు నీ బ్రతుకు? ఒక క్రైస్తవునిగా నీవు జీవించినందుకు ఏది సార్థకత? నీ తర్వాత తరాలను ప్రభు కొరకు నువ్వు ప్రభావితం చేయలేకపోతే, వారి హృదయాల్లో దేవుని బీజాలను వేయలేకపోతే ఏంటి ఉపయోగం? ఆర్ లైఫ్ ఇస్ నాట్ అబౌట్ అస్ బట్ ఇట్ ఈస్ అబౌట్ హిమ్. మన జీవితాలు మన గురించి కాదు, కానీ అవి ఆయనను గురించి చెప్పేవిగా ఉండాలి. దేవుడు చెప్తున్న మాట, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగ చేసుకొనుటకు. నీవు అడగగలవా? ప్రభువా, నీ నామాన్ని నా ద్వారా నువ్వు ప్రఖ్యాతి చేసుకో అయ్యా.
కొంతమంది చూడండి చెడ్డ పేరు తెచ్చుకుంటారు. వాళ్ళు పలానా ఇంట్లో పుట్టారని ఆ ఇంట్లో వాళ్ళు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారండి. ఎందుకంటే వాళ్ళు సాధించిందల్లా చెడ్డ పేరే, చేసేవన్నీ చెడ్డ పనులే. కానీ నీకు ఆశ ఉందా? ప్రభా, నీ పేరును నేను ప్రఖ్యాతి చేయాలనుకుంటున్నాను. నా జీవితం ద్వారా, నా కుటుంబం ద్వారా నీ నామం ప్రఖ్యాతిలోకి రావాలయ్యా. మా కుటుంబం ఒక మంచి స్థాయిలో ఉండడం ద్వారా, ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా ఉండడం ద్వారా నీ నామం ప్రకాశించాలి అన్యజనులలో. నీ నామము సాక్ష్యార్థంగా మేము ఉండాలి. ఆ తర్వాత వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడు ఏరి. హీ టుక్ దెమ్ త్రూ ద డీప్ దట్ దే మైట్ నాట్ స్టంబుల్. అగాధ జలాల్లో, అంతే కదండి. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసిన తర్వాత నీరంతా ప్రక్కన గోడల్లాగా నిలిచిపోతే వారి కింద నడిచారు. చెప్పాలంటే అగాధంలోనే నడిచారు. దే హ్యాడ్ టు స్టెప్ డౌన్ డెఫినెట్లీ. ఎందుకంటే ఆ వాటర్ లెవెల్ అంతా గోడల్లాగా నిలబడింది కాబట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఒక మాటలో చెప్పాలంటే అగాధంలో నడుస్తున్నారు. అగాధంలో ఒక్కరు కూడా కాలు బెనకడం కానీ ఒక్కళ్ళు కూడా పడిపోవడం కానీ జరగలేదు. ఎందుకంటే అగాధంలో వారు నడుస్తున్నా ఆరిన నేల వలె అగాధాన్ని దేవుడు మార్చేశాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్న టెక్నాలజీ ఎంత గొప్పదో. ఈనాడు ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. మంచి మంచి వాషింగ్ మెషిన్స్ వచ్చేసాయి కదండి. కొన్ని వాషింగ్ మెషిన్స్ ఎంత బాగా డ్రై చేస్తాయంటే, వస్త్రాలు మన వాషింగ్ మెషిన్లో వేస్తే డైరెక్ట్గా వాషింగ్ మెషిన్ నుండి తీసుకెళ్ళి ఇస్త్రీ వాళ్ళకి ఇచ్చేయచ్చంట, ఇస్త్రీ చేసేసుకోవచ్చంట. అంటే కనీసం ఎండలో 5 మినిట్స్ కూడా ఆరబెట్టుకునే అవసరం లేకుండా అంత అద్భుతంగా డ్రై చేసే వాషింగ్ మెషిన్స్ ఉండొచ్చు. దేవుడు అగాధాన్ని ఆరబెట్టేశాడు ఎంతసేపట్లో, ఇన్ ఎ మూమెంట్. చిటికెలో అగాధాన్ని ఆరబెట్టి ఆరిన నేల వలె చేసి, యూజువల్గా ఎర్ర సముద్రంలో ఆ నీరు ఎంతకాలం నుంచి ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో అక్కడ అంతా ఒక రకమైన బురద, స్లైమీగా, జారుడుగా పాచి పట్టిపోయి. చూడండి, డీప్ వాటర్స్లో కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. అక్కడున్న ఆ చాలా షైనింగ్గా, చాలా స్లైమీగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆ రాళ్ల మీద, ఆ సముద్రపు అగాధాల్లో ఒక రకమైన ఫంగస్ ఫామ్ అయిపోయి ఉంటుంది. కానీ దేవుడు దాన్ని అంతటిని ఆరిపోజేసి అగాధములో ఆరిన నేలను వలె మైదానంలో గుర్రము పడని రీతిగా వారిని నడిపించాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక వాగ్దానం వ్రాయబడింది. ఆ మాట ఒక్కటి చూసుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహోన్నత మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఎవరికి? అందరికీ చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి చేస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించినని ఆయన వాక్యంలో వ్రాయబడింది. ఇశ్రాయేలీలకు చేశాడండి. ఇశ్రాయేలీలు అంటే ఆయనకి పార్షియాలిటీ అండి అనుకుంటే, నూతన నిబంధనలో ఏ భేదము లేదు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఏ భేదం లేదు. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఏ కులానికి, ఏ తెగకు, ఏ ప్రాంతానికి, ఏ పరిస్థితులకు చెందిన వారైనప్పటికీ ఆయన తన మహాశ్చర్య కార్యములను, పరిశోధింపజాలని అద్భుత కార్యములను నీ జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అగాధంలో ఉన్నానండి, ఐఎమ్ ఇన్ ద డీప్, ఒక అగాధ జలముల్లో ఉన్నట్లుగా ఉంది, ఒక అగాధమైన చీకటి సంబంధమైన ఒంటరి ప్రదేశంలో నేను మా ఒక్క కుటుంబమే ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్నట్లయితే, దేవుడు ఆనాడు ఇశ్రాయేలీలను స్టంబుల్ అవ్వకుండా, వాళ్ళు కాలు జారి పడిపోకుండా చక్కగా అగాధములలో నడిపించి మళ్ళీ నేలపైకి ఎక్కించేశాడు. అదే అగాధంలోనికి దూసుకొచ్చాయంట ఫరో రథములు, అలాగే ఫరో యొక్క సైన్యము. అదే అగాధంలో వారు మునిగిపోయారు. వారు రాతి వలె అడుగంటిపోయారని ఉంది వాక్యంలో. ఒక రాయి, బలమైన రాయిని వాటర్లో వేస్తే కిందకి వెళ్ళిపోద్ది. ఒక సీసా చూడండి, ఒక బాటిల్ మనం వేస్తే దానిలో వాటర్ వచ్చి అది వాటర్లో కిందకి వెళ్ళిపోద్ది. అగాధంలో ఫరో రథాలు, ఫరో సైన్యం మునిగిపోయింది, కానీ దేవుని ప్రజలు మాత్రం అగాధంలో సురక్షితంగా నడిచారు. ఈరోజు
నువ్వు ఒకవేళ అగాధం వంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, అగాధ జలములలో ఉన్నట్లుగా నీ పరిస్థితి ఉందేమో, దేవుడు నీ కొరకు పరిశోధింపజాలని, లెక్కలేనన్న అద్భుత కార్యములు చేసి ఆయన్ని నడిపించాలని, సురక్షితంగా ఉంచాలని, నీ ద్వారా తన నామానికి ప్రఖ్యాతి తెచ్చుకోవాలని మహోన్నతమైన తన హస్తాన్ని, హిస్ గ్లోరియస్ ఆర్మ్ నీ పక్షంగా దేవుడు చాపి ఉన్నాడు. సో ప్లీజ్ ఫియర్ నాట్, ప్లీజ్ బీ అష్యూర్డ్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధి నీతో ఉందని గమనించు, గుర్తించు, ధైర్యం తెచ్చుకో. దేవుని జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఇశ్రాయేలీయుల జీవితంలో ఎటువంటి అద్భుత కార్యాలు చేశావో వాటిని తిరిగి మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలయ్యా. ఇశ్రాయేలీయుల జీవితంలో వారితో ఉన్న దేవుడో, నేటికి నీవు సజీవంగా ఉన్నావయ్యా. తరతరములు, యుగ యుగములు అయ్యా నువ్వు మారని వాడో, మార్పు చెందని వాడో కనుక స్తోత్రాలు. అగాధ లోయలో ఉన్నట్లుగా ప్రభా, ఎంతమంది ఒక అగాధంలో ఈ రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్నారో వారి పక్షంగా నీ సహాయాన్ని కోరుకుంటున్నాము, నీ ధైర్యాన్ని కోరుకుంటున్నాము, నీ మహిమ గల హస్తాన్ని, దక్షిణ హస్తాన్ని కోరుకుంటున్నాం ప్రభా. వారికి తోడయుండి నడిపించండి, సురక్షితంగా ఉంచండి. ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రంలో నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చి దేవా నడిపించిన దేవుడో ప్రభా, నీ ప్రజల పక్షంగా కూడా గొప్ప కార్యములు చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు అనే పాటను పాడుతూ దేవుని మహింపరు. జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. నిన్న నేడు నిరంతరం ఒక్కటై ఉన్న దేవునికి స్తుతి మహిమలు చెల్లిస్తూ ఆయన కనపడుతూ
తరతరాలలో యుగ యుగాలలో ఉన్నవాడు. అందరం కళ్ళు మూసుకొని 2 చేతుల ఆకాశం వైపెత్తి దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ, నీ చేతితో నన్ను పట్టుకో అయ్యా. ఆనాడు ఇశ్రాయేలీయులను మహిమ గల నీ హస్తముతో నడిపించావని నీ గ్రంథంలో వ్రాయించావు. నీ హస్తము నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆనాడు ఎబ్బేజు ప్రార్థన చేశాడు, నీ చేయి నాకు తోడుగా ఉంచయ్యా, ఎందుకంటే నీ చేయి నాకు తోడుగా ఉంటే ప్రతి కీడు నుండి నేను తప్పించబడతాను. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.
చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నేను మహిమపరిచి కీర్తిస్తున్నాం ప్రభా. నీ నామానికి మా జీవితాల ద్వారా, మా కుటుంబాల ద్వారా ప్రఖ్యాతి కలగాలని మేము కోరుకుంటున్నాం ప్రభా. నీకు మా ద్వారా మహిమ రావాలి, ఘనత రావాలి, కానీ ఎన్నడూ అవమానము, తలవంపులు రాకూడదు ప్రభా. నీ ప్రతినిధులుగా ఈ లోకంలో మమ్మల్ని పెట్టారు, మమ్మల్ని రక్షించుకున్నారు, వెలుగు సంబంధుల వలె మమ్మల్ని చేశారు. నీ కొరకు జ్యోతుల వలె వెలగాలని, ప్రకాశించాలని నీవు ఆశిస్తున్నారు ప్రభా. నీ కొరకు ప్రకాశించకుండా ఏ అనుభవము మాలో అడ్డుపడుతుందో యేసు నామములో ఆ ప్రతి పరిస్థితిని నీవు తొలగించండి అయ్యా. ప్రజ్వలించే జ్వాలలుగా, ప్రకాశించే జ్యోతులుగా, ప్రవహించే ఊటలుగా, ఫలించే కొమ్మలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. రాత్రికాల సమయంలో లోయ వంటి, అగాధ జలముల వంటి, అగాధము వంటి అనుభవాలు గుండా ఎంతమంది వెళ్తున్నారో, కోవిడ్తో ఎంతమంది బాధపడుతున్నారో వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. బలమైన, మహోన్నతమైన, ఆశ్చర్య కార్యములు జరిగించే మహిమాన్వితమైన నీ హస్తముతో వారిని బలపరిచి వారున్న పరిస్థితిలో నుండి బయటకు తీసుకొని రండి. నీ కొరకు సాక్షులుగా వాడుకోండి. మీ దాసుని వాక్యమును అందించబోతుండగా మా అందరితో మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడో అయ్యా, నీవు ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్న దేవుడో ప్రభా. నీవే నీ స్వరాన్ని వినిపింపచేసి నీ మాట సెలవియండి అయ్యా. నీ మాటకు విని విధేయత చూపించే హృదయాలను, జీవితాలను మాకు అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామమున ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.